అక్క నమస్తే. నమస్తే సార్. మీ పేరు? నా పేరు లక్ష్మీరాధ. లక్ష్మీరాధ. మాది బొబ్బిలి. విజయనగరం డిస్ట్రిక్ట్. విజయనగరం డిస్ట్రిక్ట్. అక్క ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు, మీకు వచ్చాయా? మాకు రాలేదు. మాకే కాదు, మాతో పాటు చాలా మందికి రాలేదు. అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు కదా, ఏ డబ్బులు రాలేదు, ఎవరికి రాలేదు. మరి ఇప్పుడు మీ ప్రాంతంలో ఇంకా ఇవి కాకుండా ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు ఏంటండి, ఆడవాళ్ళకి 18,000 రూపాయలు వేస్తామన్నారు, వేసారా? మరి ఇంకా అమ్మఒడి ఇది అది వేస్తామన్నారు, ఏది వచ్చాయి కదా అమ్మఒడి అయితే కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు. అసలు మా ప్రాంతంలో అలాగే జరిగింది. నెక్స్ట్ ఈ 18,000 ఏది ఎక్కడ వేశారు? మరి పేదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు? అన్నీ ఉన్నాయి, ఇట్లా టైలర్కి ఉన్నాయి, మరి ఆటో డ్రైవర్లకు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. మహిళలకు వేస్తే కదా పిల్లల ఫీజులో ఏవో వాటి కట్టుకుని బ్రతుకుతారు. మీకు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో మంచి జరిగిందా, చంద్రబాబు ప్రభుత్వంలో మంచి జరుగుతుందా? ఇప్పుడు జగన్ ప్రభుత్వంలోనే జరిగేది అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనుకున్నవన్నీ చేశారు. కానీ అంటే నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫేవరెట్, పక్కా చిరంజీవి ఫేవరెట్, పక్కా. కానీ ఆయన వస్తే మంచిదని అనుకున్నాం, కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. కానీ అది చాలా అనుకున్న టైంకి ఆయన వేశారు. ఈయన వెయ్యాలి కదా, ఇంకేమున్నా ఎన్ని సమస్యలు నేను వాళ్ళ ఆడవాళ్ళకి వేస్తే కదా సంతోషం. భర్తలు తాగుబోతలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఆ డబ్బులన్నీ ఇంకా వేరే విధంగా ఉపయోగపడతారు కదా, ఆడవాళ్ళు ఖర్చు పెడతారు. అది సమస్య. పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ కేసు. అవునా? పవన్ కళ్యాణ్ కేసు. మరి పవన్ కళ్యాణ్ పాలన నచ్చలేదా మీకు? నచ్చదంటే ఇవే సార్ సంస్థ బస్సు వెళ్ళిపోతుంది. మాట మీద నిలబడుతున్నాడా పవన్ కళ్యాణ్? మాట మరి డబ్బులు అన్ని కొన్ని చేయాలి, కొన్ని చేయట్లేదు. అంటే ఇప్పుడు జగన్ పాలన మంచిగా అనిపిస్తుందా మీకు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలన అంటే నా పరంగా అయితే మరి అందరూ కూడా అనుకుంటుంది ఏంటంటే ఆయన చేసినా కొంతవరకు డబ్బులు చేశారు, అనుకున్నవన్నీ చేశారు. ఇప్పుడు అయితే ఆడ డబ్బులు పడదు, ఏం ప్రభుత్వం ఏది అని అంటున్నారు, అందరూ అంటున్నారు. నా పాప అందరినీ కూడా మరి అంతే కదా, మరి వేయవలసిన ఏమీ వేయలేదు, డబ్బులు ఏమీ రాలేదు. గ్యాస్ డబ్బులు రాలేదు. మరి మా ఆడవాళ్ళకి 45 సంవత్సరాల ప్రతి ఇంటికి 18,000 రూపాయలు, ప్రతి ఆడపడికి 18,000 అన్నారు కదా, ఏవి ఎవరికి అందాయి? మరి వచ్చేసారి మీరు జగన్కి వేస్తారా లేకపోతే కూటమికి వేస్తారా? జగన్కే వేస్తామండి. మరి చేయనప్పుడు ఎందుకు ఆడవాళ్ళకి? పక్క పవన్ కళ్యాణ్ ఫేవరెట్, పక్క చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్. సరే అక్క. ఓకే, ప్రభుత్వానికి మరి మహిళలు ఏం తెలియజేస్తున్నారంటే, మేము మిమ్మల్ని నమ్మి మీకు ఓటేస్తే ఇప్పటికీ కూడా మీరు ఏమీ మహిళలకు చేయట్లేదు అని వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు ఓటేస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ పక్క అంటే అందుకోసం పేక్ తీసుకోవడం కూడా రెడీ, అందుకోసం పేక్ తీసుకోవడం కూడా రెడీ. వామ్మో, పవన్ కళ్యాణ్ గారు అభిమాని పక్కగా ఆయన కోసం పేక్ కోసేసుకోవడానికి కూడా రెడీ. బొబ్బులు ఆయన ఒకసారి వచ్చారు, మేము చూసాము. అంత అభిమాని చాలా. మీకు ఓటు కూడా మీకే వేశారంట, కానీ వచ్చేసారి మాత్రం మీకు వేయాలంటే చాలా కష్టం అన్నట్లు ఫీల్ అవుతున్నారు. అంతే మరి. ఎందుకంటే మేము నమ్మాము మీ అభిమానులు, కనీసం మీరు మాకు న్యాయం చేయలేకపోతున్నారనే ఆవేదన. ఆట వాళ్ళకి డబ్బులు, పంతులకు డబ్బులు, టైలర్లకి డబ్బులు, మొత్తం ఎవ్రీథింగ్ అందరికి ఇచ్చేటప్పుడు లేడీస్కి ఎందుకండి? ఎవరు భర్తలు అందరూ కరెక్ట్గా ఉంటారు కదా, ఆ డబ్బులు ఇంకో పిల్లలు చదువుకో, ఇంకో భవిష్యత్తుకో, ఇంకో దానికో, ఒక ఇంటి అద్దుకో, దేనికో పనికి వస్తాయి కదా. ఓకే అక్క, మీ ఆవేదన పవన్ కళ్యాణ్ గారికి తెలిసే విధంగా వీడియో రూపంలో తెలియజేస్తాం. మీ అభిమానులే మరి బాధపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అక్క, బస్ వస్తుంది. పార్వతీపురం. అదేంటి ఇప్పుడు ఓన్లీ ఇక్కడ ఫ్రీ బస్ దేనికి? ఫ్రీ బస్ పల్లెవేలకు ఒక్కటే వెళ్తుంది సార్, ఎక్స్ప్రెస్ లేదా? లేదు. తెలంగాణలో అయితే ఎక్స్ప్రెస్ అన్ని ఉన్నాయి. మరి ఇదేంది ఓన్లీ ఏంటి పల్లెవేలకు మాత్రం? పల్లెవేలకు ఒకటి. ఓయ్ అమ్మా, అది. ఓకే అక్క.